హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. తెలంగాణకు నిన్నటి రోజున చీకటి రోజుగా భావించవచ్చు. ఏదైతే తెలంగాణ కోసమే పుట్టిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆద్యుడైన, అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుగా అయిన కేసీఆర్ గొంతు నొక్కడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కక్షగట్టి ఈరోజు ఆయన ప్రచారానికి వస్తున్న విశేష ప్రజాదరణను జీర్ణించుకోలేక, ఏదైతే మరి మొన్నటి రోజున అధికారాన్ని కోల్పోయిందో బీఆర్ఎస్ పార్టీ, తిరిగి 4 నెలల్లోనే మరి పుంజుకొని రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతున్న తరుణంలో మరి ఆయనను నిలువరించేందుకు ఈసీని అడ్డం పెట్టుకొని 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించిన అంశాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. మరోవైపు నిన్నటి రోజున చీకటి రోజు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఏదైతే తెలంగాణ గొంతుగా కేసీఆర్ను ఈ విధంగా మరి ఆయన ప్రచారాన్ని నిలువరిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని నిలువరించలేదని కూడా నిలదీస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఇక్కడ బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్లు కూడా తమ ప్రచార హోరును మరి ఉధృతం చేస్తూనే మరి కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా ఇక్కడ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ రెండు పార్టీలు తమ మధ్యనే పోటీ ఉన్నాయని చెప్పి ఎంత కలరింగ్ ఇచ్చినా కూడా అది ప్రజల్లోకి కాకపోవడంతో మరి కేసీఆర్ను నిలువరించకుంటే తమకు మరి సీట్లు దక్కే అవకాశం లేదు, సింగిల్ డిజిట్ కూడా దక్కే అవకాశం లేదని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఇక్కడ కాంగ్రెస్ కేసీఆర్ మీద మరి ఫిర్యాదు చేసింది. అక్కడ బీజేపీ సహకారంతో ఈసీ మరి కేసీఆర్ గొంతు మీద కత్తి పెట్టింది. మరోవైపు మరి ఇక్కడ నరేంద్ర మోడీ విద్వేషపరిచే మత విద్వేషాలు ఈసీకి కనబడతలేవా, అదేవిధంగా రేవంత్ రెడ్డి తిట్లు మీకు దీవెనలా కనబడుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. వార్తా కథనాల విషయానికి వస్తే తెలంగాణ దినపత్రిక మరి ఏదైతే తెలంగాణకు ఈరోజు చీకటి దినము అని చెప్పి సింబాలిక్ గా మరి మొదటి పేజీ అంతా కూడా ఈ విధమైన చీకట్లో చిరుదివ్వ కేసీఆర్ మరి గొంతు నొక్కుతున్నారని అర్థం వచ్చేలా ఈరోజు ఇక్కడ ఫోటోను ముద్రించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక వార్తల విషయానికి వస్తే కేసీఆర్ యాత్రకు ఈసీ బ్రేకులు, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం. సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. కేసీఆర్ వివరణ ఇచ్చిన వెనక్కి తగ్గని ఈసీ. మహబూబాబాద్లో నోటీసులు ఇచ్చిన అధికారులు హడావిడిగా రోడ్ షో ముగించిన కేసీఆర్ నేడు జమ్మిపుట్ట రోడ్ షో రద్దు. బడేబాయ్ చోటేపై పన్నిన కుట్రేనన్న కేటీఆర్. ఏదైతే మరి సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిండగట్టిండు. 6 గ్యారంటీల మీద అమలు ఏది, మరి రైతులు ఇక్కడ అరిగోసపడతా ఉన్నారు, నీళ్లు ఎందుకు ఆపుతున్నావు, కాళేశ్వరం మీద కుట్రలేదని చెప్పి మరి ఆయన పూర్తి స్థాయిలో రైతులను పరామర్శకు వచ్చి అక్కడ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మరి ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి ఈసీకి ఫిర్యాదు చేసి మరి ఈసీ ద్వారా నోటీసులు ఇప్పించింది ఇక్కడ కాంగ్రెస్. అదేవిధంగా బడేబాయ్ చోటేబాయ్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం, అక్కడ నరేంద్ర మోడీ మరి ఈసీ ద్వారా నోటీసులు ఇప్పించడం జరిగింది. దానికి కేసీఆర్ గారు వివరణ ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి చెందని ఈసీ మరి ఆయన మీద నిషేధానికే మొగ్గు చూపిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూస్తే మరి ఫేక్ వీడియో సృష్టించిన రేవంత్ రెడ్డి మీద మరి ఏదైతే కేసు నమోదైంది కానీ ఆయన మీద మాత్రం నిషేధం విధించడం లేదు. అదేవిధంగా ఆయన ప్రచార కార్యక్రమంలో భాగంగా నానా బూతులు మాట్లాడుతున్నాడు. ఏదైతే కనుగుడ్లు వీకేస్తాం, పేగులు మెడలేసుకుంటాం, పండబెట్టి తొక్కుతామని చెప్పి ఆయన నానా దుర్భాషలాడినా మరి బెదిరింపు ధోరణికి పాల్పడ్డా కూడా ఆయన మీద నిషేధం విధించకపోవడానికి మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు మరి మిలాఖత్ అయినాయని చెప్పి చెప్పుకునే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బస్సు యాత్ర ద్వారా గులాబీ గడంలో జోష్ నింపుతున్న కేసీఆర్ పై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు పెట్టింది. 48 గంటల పాటు ఎలాంటి రాజకీయ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే ఇదంతా కాంగ్రెస్ బీజేపీల కుట్రేనన్న బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ కు వస్తున్న ఆదరణ చూడలేక ఇలాంటి నీచాలకు దిగజారుతోందని మండిపడింది. మోడీ రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేశారని ఆరోపించింది. ఏదైతే మరి వాళ్ళిద్దరు కలిసి చేసిన కుట్ర ఏది ఏమైనా ఈరోజు ప్రజల గొంతుకగా ఉన్న కేసీఆర్ గొంతు నొక్కడానికి అలా ఈసీని అడ్డం పెట్టుకొని ఆయన మీద 48 గంటల పాటు ప్రచారాన్ని నిషేధించడం అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలను అవమానించడమే. కేసీఆర్ ను 48 గంటల పాటు నిలువరించి ఇక్కడ బీఆర్ఎస్ ను అడ్డుకోవడానికి మరి పన్నే కుట్రలేవి కూడా సాగవని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల్లో మరి కేవలం
1.5% ఓట్లతోటి అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీకి మరి ఏదైతే వచ్చిన కాంగ్రెస్ అబద్ధ హామీలతో గద్దెనెక్కిందో ఆ హామీలన్నీ అమలు చేయడంలో విఫలమడమే కాక మరి ఏదైతే తుగ్లక్ పాలనతోటి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో మరి ప్రజలందరూ కూడా కేసీఆరే కావాలి, సారే రావాలి అని చెప్పి మరి అడుగడుగున నినదిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా మరి వాళ్ళిద్దరు కలిసి ఆయన మీద నిషేధం విధించారు. ఈ నిషేధం మరి బీఆర్ఎస్ కు మరింత ఉత్తేజం కలిగించడానికే తప్ప మరి బీఆర్ఎస్ ఆపలేరని చెప్పి కార్యకర్తలతో పాటు ప్రజలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఈసీ 48 గంటలు నిషేధం విధిస్తే 96 గంటలు పనిచేయండి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ పై చర్యలవి కాంగ్రెస్ దుష్టపాలనలో అనేక మంది రైతుల ఆత్మహత్యలు, ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు కొట్లాడతాం, ఈసీ చర్యల నేపథ్యంలో నేడు జమ్మికుంట యాత్ర రద్దు అని చెప్పి మరి ఏదైతే ఈ రోజు జమ్మికుంటలో ఆయన మరి రోడ్ షో ఉండేది, రేపటి రోజున రామగుండంలో మరి రోడ్ షో ఉన్నది, రేపు నైట్ 8 గంటల వరకు కూడా ఆయన మీద నిషేధం ఉన్న నేపథ్యంలో రామగుండంలో 8 గంటలకు మరి బస్సు యాత్ర కొనసాగుతుంది యథావిధిగా. ఏదైతే 6 గంటలకు అనుకున్నామో దాన్ని 2 గంటలు పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా కూడా మరి స్థానిక నాయకులు ప్రకటించిన పరిస్థితి. మరోవైపున ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివా, ఇలాంటి ఈసీలు బీసీలు ఎన్ని వచ్చినా నా మీద ఎన్ని నిషేధాలు పెట్టినా కూడా నేను ప్రజల గొంతుకనై పోరాడతా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డి మరి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, అయినా కూడా ఆయన మీద చర్యలు చేపడతలేవు. ఇక్కడ బడేబాయి చోటేబాయి ఏకమైంది అని చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా రేవంత్ బూతులు మాట్లాడితే ఆపరు, కేసీఆర్ ప్రశ్నిస్తే ఆపుతారు. మోడీ మత విద్వేషాలు, రేవంత్ బూతులు వేసి వినిపించవా, కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు, బస్సు యాత్రకు గజగజ వరుకుతున్నారు, రేవంత్ దిగజారి ప్రవర్తిస్తున్నాడు. చిన్న కోడూరు రోడ్ షోలో హరీష్ రావు అని చెప్పి ఇక్కడ రేవంత్ బూతులు మాట్లాడితే ఆపరు, కానీ కేసీఆర్ ప్రశ్నిస్తేనే ఆపుతారా? ఇది ఏం పద్ధతి? ఇది ప్రజాస్వామ్యమైన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని చెప్పి ఇక్కడ మరి హరీష్ రావు ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. రేవంత్ జేజమ్మ వల్ల కూడా కాదు, కేసీఆర్ ఆనవాళ్లు చేపాలంటే తెలంగాణ లేకుండా చేయాలి. ఉద్యమంలో కార్మికుల ప్రముఖ పాత్ర, కార్మికుల పట్ల కేసీఆర్ హృదయం గొప్పది, కార్మికులను చావగొట్టినందుకు మోడీ దేవుడా, రేవంత్ వచ్చిన 4 నెలల్లోనే కార్మికుల కష్టాలు మేడే వేడుకల్లో కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఏదైతే మరి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా తెలంగాణ మీద అని చెప్పి మరి దురహంకారంతో మాట్లాడిండో సీఎం సమైక్యవాది మరి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు. ఖచ్చితంగా ఆనవాళ్లు లేకుండా చేస్తాడు, ఎందుకంటే ఆయనకు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ లేదు, ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. కాబట్టి మరి ఆయనకు కేసీఆర్ మీద కోపం, తెలంగాణ మీద కోపం. వీలైతే దీన్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలి, ఒక ముఖ్యమంత్రి సంతకమే సరిపోద్ది అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడానికి కూడా వెనకాడను. అది మరి రేవంత్ రెడ్డి నైజం. అందులో భాగంగానే ఇటు తెలంగాణ ప్రజలను వేధింపులకు గురి చేస్తాడు, కేసీఆర్ను వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే రేవంత్ జేజమ్మ వల్ల కూడా కాదు, ఆయన ఆనవాళ్ళని చెరిపేయడానికి అని చెప్పి ఆయన మరి ఏదైతే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే రేవంత్ రెడ్డికి ఏదైతే ఫేక్ వీడియోకి సంబంధించి ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారో దానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చిండు. కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదు, ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ, అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో కొత్త కథ, సీఎంఓ పర్సనల్ అకౌంట్ మాత్రమే వినియోగిస్తున్నా, ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ తో నాకు సంబంధం లేదు, పిసిసి చీఫ్ గా సంబంధం లేదని ఎలా అంటారని నెటిజన్ల నుంచి ప్రశ్నలు. ఏదైతే మరి ఫేక్ వీడియోను సృష్టించిండ్రో ఆ ఫేక్ వీడియోకి సంబంధించి మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ పేరుతోటి ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో దాన్ని పోస్ట్ చేసిరు. దానికి పిసిసి అధ్యక్షునిగా మరి బాధ్యత వహించాల్సిన రేవంత్ రెడ్డి దాంతో నాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ తోటే సంబంధం లేదని చెప్తున్నట్టుగా మరి భావించవచ్చు అని చెప్పి ఇక్కడ మరి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఒకవైపు మరి ఇక్కడ ఈయన ఫేక్ వీడియోను మరి ఏదైతే పోస్ట్ చేసిండో ఈయన ఇట్లే ఉన్నాడు. మరి అదే విధంగా బీఆర్ఎస్ నాయకుడిని మాత్రం ఇక్కడ నకిలీ సర్క్యులర్ అని చెప్పి ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే మరి ఓయూ వార్డెన్ మరి సెలవులు ప్రకటిస్తూ ఏదైతే నీటి కొరత, కరెంటు కొరత అని చెప్పిండో, అయితే గతంలో కూడా ఇదే విధంగా చేసిండో అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి ఒక సర్క్యులర్ ను పోస్ట్ చేసిండో అది నకిలీ సర్క్యులర్, ఒరిజినల్ సర్క్యులర్ లో అది లేదని చెప్పి మరో సర్క్యులర్ ను ఇక్కడ క్రిషాంక్ పోస్ట్ చేసిండు. దాంతో మరి ఉస్మానియా అధికారులు ఆ వార్డెన్ మీద ఒత్తిడి తెచ్చి ఆయనతోటి ఫిర్యాదు చేయించారు, క్రిషాంక్ మీద, అదేవిధంగా ఓయూ విద్యార్థి మీద. దాంతో వారిద్దరిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు ఫేక్ వీడియోను మరి సర్క్యులేట్ చేసిన రేవంత్ రెడ్డి మీద చర్యలు లేవు, కానీ ఇదే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఫేక్ సర్క్యులర్ అని ఈయనను మాత్రం అరెస్ట్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే తెలంగాణ వాదుల మీద
బీఆర్ఎస్ నాయకుల మీద ఏ విధంగా కత్తి కడుతున్నారనే అంశాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. ఇంకా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ గొంతుకపై ఆంక్షల కత్తి అని చెప్పి ఏదైతే మరి కేసీఆర్కి వస్తున్న విశేష ప్రజాదరణను అడ్డుకోవడానికి ఈరోజు ఆయన మీద 48 గంటల ఆంక్షలు విధించారు. మీరు కేవలం 48 గంటలు మాత్రమే ఆంక్షలు విధించారు, కేసీఆర్ను తెలంగాణ నుంచి తప్పించలేరు అని చెప్పి కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు, కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం, ఈసీ ఆదేశం, కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం. మరి రేవంత్ మాటల సంగతి ఏంటి? నా ప్రచారంపై నిషేధం 48 గంటలే, కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు. బీఆర్ఎస్ కు స్వప్రయోజనాలు ఉండవు, ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ 5 నెలలనే తెలంగాణ అంతా ఆగమాగం అయింది. మరి నా మీద చర్యలు తీసుకున్నా సరే, రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటల మీద చర్యలేవి, మరి మీది మీ కుమ్మక్కు రాజకీయాలు కాదా అని చెప్పి మరి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే క్రిషాంక్ అరెస్ట్ కి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించింది. అదేవిధంగా పోలింగ్ శాతంపై దోపుచ్చులాట అని చెప్పి ఏదైతే ఎలక్షన్ కమిషన్ తీరుపై ప్రతిపక్షాల అనుమానం, 10 రోజులైనా బయటికి రాని తుది పోలింగ్ శాతం అని చెప్పి ఇప్పటికే 2 విడతల పోలింగ్ అయిపోయింది. మరి 2 విడతల పోలింగ్లలో ఇప్పటికి కూడా అధికారికంగా ఎంత పోలింగ్ అయిందనే విషయాన్ని ఇక్కడ మరి చెప్పడం లేదు. ఒకవైపు పోలింగ్ తగ్గిందని బీజేపీ ఆందోళన పడతా ఉన్నది, మరోవైపు 5 నుంచి 6 శాతాన్ని పోలింగ్ ను పెంచి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే, అంటే దీన్ని పరోక్షంగా ఈవీఎంలలో మరి వీళ్ళు దాన్ని ట్యాంపరింగ్ చేసి ఓటింగ్ శాతాన్ని పెంచి బీజేపీకి అనుకూలంగా మార్చారనే అనుమానాలను ఇక్కడ ప్రతిపక్షాలు వెలువరుస్తున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించిందిగా. కాంగ్రెస్ బీజేపీ 2 ఫైట్, బడే బాయ్ చోటే బాయ్ సరికొత్త నాటకం, కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా మారిన సీన్. కేంద్ర రాష్ట్ర సర్కార్లను ఎండగడుతున్న కేసీఆర్ 12 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఇప్పటికే పలు జాతీయ సర్వేల అంచనాలు ప్రజాదరణం జీర్ణించుకోలేక ఎమోషనల్ డ్రామా, ప్రచారం నుంచి ఏకంగా కేసీఆర్ ను తప్పించేందుకు ఈసీ ద్వారా 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం, రాజకీయ కుట్రేనంటున్న మరి రాజకీయ విశ్లేషకులు ఏదైతే కాంగ్రెస్ బీజేపీలు డూప్ ఫైట్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే 2 పార్టీలు కూడా మరి 2వ స్థానం 3వ స్థానంలో ఉన్నాయి. ప్రజెంట్ ఈ 2 పార్టీలు కూడా రాష్ట్రంలో 2వ స్థానం కోసం పోటీ పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. బీజేపీ ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ కేంద్ర మంత్రి కానీ మరి రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. మళ్ళీ బీఆర్ఎస్ ఉంటేనే రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పి మరి ఇక్కడ సిట్టింగ్లు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి సర్వేలు వెలువడుతున్నాయి బీజేపీకి సంబంధించి. దాంతో మరి ఆందోళనలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు మరి వాళ్ళకు వాళ్ళు మరి డూప్ ఫైట్ చేసుకొని మేమిద్దరమే లైన్లో ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా మరి కేసీఆర్ దూసుకుపోతా ఉంటే ఆయనను మాత్రం నిలువరించడానికి ఈరోజు ఇద్దరు కూడా కుమ్మక్కై ఆయన మీద నిషేధాన్ని విధించిన అవకాశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే సీఎం సొంత జిల్లా మరి ఏదైతే మహబూబ్ నగర్ ఉన్నదో ఆ మహబూబ్ నగర్ లో రోడ్డెక్కిరు ప్రజలు మంచినీటి కోసం బిందెలతోటి రోడ్లెక్కిన పరిస్థితులు. గత 10 ఏళ్లలో ఏ రోజు కూడా మనం బిందెలతోటి రోడ్లెక్కిన పరిస్థితిని చూడలేదు. ఈ రోజు మరి సొంత జిల్లా సీఎం సొంత జిల్లాలోనే మరి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి కోసం మహబూబ్ నగర్ ప్రజలు తలడిల్తున్నారు. వారం రోజులుగా మంచినీళ్ళు రావడం లేదని బుధవారం బోయపల్లి వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో బొడ్రాయి పండుగ ఉన్న కనీసం మున్సిపాలిటీ నీరు సరఫరా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. వారి నిరసనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా పోలీసులు వచ్చి బలవంతంగా మహిళలను పక్కకు నెట్టేసారని చెప్పి ఇక్కడ ఏదైతే మన సీఎం సొంత జిల్లాలో మరి దాహం అని చెప్పి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. రోడ్లెక్కి మరి రోడ్ల మీద రాస్తారోకో చేసిర్రు. వీళ్ళను ఏ పార్టీ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రేరేపించింది కాదు, స్వయంగా వాళ్ళు అనుభవిస్తున్న మరి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను మరి సమాజానికి తెలియజేయడం కోసం వీళ్ళు రోడ్లెక్కిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులు, వడదెబ్బకు 5గురు మృతి, తాండూరులో కుప్పకూలిన టీచర్ అని చెప్పి ఏదైతే ఎండల తీవ్రత పెరిగింది. మరి 6వ తారీఖు వరకు కూడా మరి తీవ్రంగా ఎండలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ప్రజలందరూ మరి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే 15 జిల్లాల్లో మరి ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించిన అంశాన్ని మనం గమనించాలని చెప్పి ప్రధానంగా వార్త ప్రచురించింది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 400 సీట్లలో బీజేపీ గెలవాలి, అందులో హైదరాబాద్ ఉండాలి. 40 ఏళ్లుగా రజాకారులు ఎంతున్నారు, ఈసారి బీజేపీకి మంచి అవకాశం. మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అందరికీ అండగా ఉంటాం. హిందూ ముస్లింలు కలిసి బీజేపీకి ఓటేయాలి. పాత బస్తీ రోడ్ షోలో హోంమంత్రి అమిత్ షా చేతిలో కమలం పువ్వు విజయ సంకోతం చూపుతూ రాలి. మర్ఫా వాయిద్యాలతో ముస్లింల ఘన స్వాగతం. ఓరెత్తిన జై శ్రీరామ్ వందే మాత్రం
భారత్ మాతాకి జై నినాదాలు, లాల్ దర్వాజా, మహంకాళి అమ్మవారికి పూజలు అని చెప్పి ఏదైతే 400 సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తుందో అందులో హైదరాబాద్ కూడా ఉండాలి అని చెప్పి అమిత్ షా పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే కేసీఆర్ ప్రచారంపై నిషేధానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించింది. దానిలో భాగంగా నా పేగులు మెడలో వేసుకుంటా గుడ్లు పీకేస్తానన్న రేవంత్ రెడ్డిపై ఏది నిషేధం అని చెప్పి కూడా మరి కేసీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి మరి బీజేపీ ఎజెండా రిజర్వేషన్లు రద్దే అని చెప్పి చెప్తుంటే తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం అని చెప్పి కిషన్ రెడ్డి మరి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి మే 13న తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ను డకౌట్ చేస్తామని చెప్పి బీరాలు వలుకుతున్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు ఆయన సొంత జిల్లాలోనే మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని చెప్పి సర్వేలు తెలుస్తా ఉన్నాయి. మరోవైపు ఏదైతే సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి మరి ప్రచారం చేస్తా ఉన్నాడు మల్కాజ్గిరి, ఆయన సిట్టింగ్ స్థానంలో కూడా ఆ స్థానం గల్లంత అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఇప్పటికే సర్వేల ద్వారా తెలిసిన అంశాన్ని మనం గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, వారికి నెలకు 10,000 చొప్పున వేతనం, ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ, రాజీనామా పేరిట హరీష్ గ్రామాలు మంత్రి కోమటిరెడ్డి అని చెప్పి ఏదైతే గ్రామాలు పట్టణాల్లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం, మరి ఏదైతే మా కాంగ్రెస్ నాయకులు ఎవరికి సంతకం పెడితే వాళ్ళకు మాత్రమే పథకాలు ఇస్తాం, మీరు కాంగ్రెస్ చెప్పు చేతల్లో ఉండాలి అని చెప్పి మరి జూలై నుంచి అదే చేయబోతున్నాం. ఏదైతే మేము ప్రజాస్వామ్య విధంగా ఎన్నికైన సర్పంచ్లను నమ్మం, ఎంపీటీసీలను నమ్మం, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో మరి కార్యదర్శి నుంచి మొదలు పెడితే ఎంపీడీఓ వరకు వాళ్ళు ఎవరిని నమ్మం. మేము ఏజెంట్లను నియమించుకొని ఆ ఏజెంట్ల ద్వారా మాత్రమే పరిపాలన చేస్తాం. ఆ ఏజెంట్లు ఎవరికి సంతకాలు పెడితే వాళ్ళకే మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఎందుకంటే రేపు మా ఏజెంట్లు మళ్ళా మాకు ఓట్లు వేయిస్తారు కాబట్టి ఆ ఏజెంట్ వ్యవస్థకే మేము ఉంటాం. అవసరమైతే వాళ్ళకు నెలకు 10,000 జీతం ఇస్తామని మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించాలి. ఏజెంట్ల ఏదైతే వాలంటీర్ వ్యవస్థ వస్తుందో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఇక్కడ ఇందిరా మిల్లు అయితేంది, అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏది రావాలన్నా కూడా ఈరోజు వాలంటీరు మరి వాళ్ళ ప్రాపకం ఉంటేనే పెడతారు. మరి వాలంటీరు మరి అక్కడ ఆంధ్రాలో చూస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లందరినీ కూడా ఇక్కడ మరి ఆపేసింది ఈసీ. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో వాళ్ళు ప్రభావితం చేస్తారని మరి వాళ్ళు కూడా వాలంటీర్లు అందరూ ప్రభావితం చేసి తమకు రాబోయే రోజుల్లో ఓట్లు వేయించాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వాలంటీర్ వ్యవస్థ అంటే అవినీతికి చోటు చేసే వ్యవస్థ అనేది కూడా ప్రజలు గమనించాలి. ఇక తెలంగాణలో 12 పక్క కష్టపడితే మరే 3 స్థానాలు గెలిచే ఛాన్సు, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే, పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8-10 తేదీల్లో రాష్ట్రంలో మోడీ మళ్ళీ ప్రచారానికి రానున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వమని రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా కాంగ్రెస్ అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని చెప్పి రిజర్వేషన్ల మీద ఏదైతే ఇక్కడ రిజర్వేషన్లు రద్దుకే అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి, దానికి ప్రతిగా రిజర్వేషన్లు రద్దు చేయం, ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాం, వీళ్ళు కావాలని అబద్ధాలు ఆడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో 100 అబద్ధాలు ఆడిండో దానికి 101 అబద్ధంగా దీన్ని భావించవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా కేసీఆర్కి సంబంధించిన నిషేధం వార్తను, అదేవిధంగా క్రిషాంక్ అరెస్ట్ వార్తను ప్రధానంగా మరి ప్రచురించింది. ఇకపోతే సిర్పుర్కర్ కమిషన్ రిపోర్ట్ సస్పెన్షన్, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అమల్లో, దిశ నిందితుల ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై చర్యలు వద్దన్న హైకోర్టు. ఏదైతే మరి దిశ కేసులో ఎన్కౌంటర్ జరిగిందో ఆ దిశ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి దాని మీద సిర్పుర్కర్ కమిషన్ అని వేసింది జ్యుడిషియల్ కమిషన్. ఆ జ్యుడిషియల్ కమిషన్ లో మరి అక్కడ అది ఫేక్ ఎన్కౌంటర్ అని, అందులో పాల్గొన్న పోలీసుల మీద చర్యలు చేపట్టాలని సిర్పుర్కర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టుకు మరి ఏదైతే అందులో పాల్గొన్న ఆ కేసులో మరి నిందితులుగా పేర్కొనబడుతున్న, ముద్దాయిలుగా పేర్కొనబడుతున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడంతో సిర్పుర్కర్ కమిషన్ ను ఇక్కడ సస్పెన్షన్ వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా అది సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, మరి దిశ నిందితుల్లో ఏదైతే ఎన్కౌంటర్ లో పాల్గొన్నారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కూడా మరి ఇక్కడ కోర్టు ఆదేశించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంకా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కేసీఆర్ మీద మరి 48 గంటల నిషేధానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. మరి మోదీ విద్వేష ప్రసంగం, రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్ కు వినిపించవా అని కూడా మరి ప్రశ్నిస్తున్న పరిస్థితి గమనించాలి. ఇకపోతే రేవంత్ రెడ్డి ఒకవైపు రిజర్వేషన్లు రద్దు చేస్తారని, మరోవైపు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, రాజ్యాంగం ఉండాలా వద్దా
అని చెప్పి ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా మార్చాలంటున్న భాజపా వైపు సంరక్షిస్తుంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న మరి సమస్యలన్నింటినీ గాలికి వదిలిండు. ఇక్కడ రైతు సమస్యలు గాలికి వదిలిండు. 6 గ్యారంటీల అమలును మరి మొండి చేయి చూపెట్టిండు. రుణమాఫీ మాట మర్చిపోయిండిగా. రుణమాఫీ విషయంలో ఆయనకు తీవ్రంగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈయన ఒట్లేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని నెత్తికెత్తుకున్నాడు. ఇక్కడ బీజేపీని మరి ఏదైతే ఇరుకున పెట్టాలనో, అదేవిధంగా లేదంటే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ నుంచి దృష్టి మరల్చడానికో మళ్ళీ రాజ్యాంగాన్ని ఎత్తుకున్నాడు. రైతు సమస్యల గురించి ప్రస్తావిస్తే అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మరి వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి దాన్ని గాలి కొదిలి ఈరోజు రాజ్యాంగాన్ని నెత్తలు పెట్టుకున్నాడు. ఏదేమైనా రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు, అబద్ధాలే ఆయన మాటల్లో 100 అబద్ధాలే ఆడతాడు. గతంలో కూడా మేము అబద్ధాలు చెప్తాం, ప్రజలు నమ్మినంతసేపు చెప్తాం, ప్రజలు నమ్మితే మమ్మల్ని చేయమని అని కూడా ఆయన బాహాటంగానే చెప్పిన పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఆయన నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతున్నాడు. ఓసారి రిజర్వేషన్లు రద్దు అంటాడు, ఓసారి రాజ్యాంగం రద్దు అంటాడు, మరోసారి రైతు బంధు ఇచ్చినామంటాడు, మరోసారి రైతు భరోసా త్వరలోనే అమలు చేస్తాం, అందరికీ ఇస్తామని ఒకసారి అంటాడు, కొందరికే ఇస్తామని ఒకసారి అంటాడు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు కూడా నెట్టుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు వాయిదా పెట్టిండు. ఇప్పటికి ఇస్తా అన్న 6 గ్యారంటీలకే దిక్కుమొక్కు లేని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రజాకారుల వారసుల నుంచి విముక్తి కల్పించాలి, హైదరాబాద్ లో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే మరి హైదరాబాద్ సీట్ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో బీజేపీ, దానికి సంబంధించి అక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఓడియాలని, అదే రజాకారుల వారసులు ఆయన ఆ రజాకారుల వారసుల నుంచి విముక్తి కల్పించాలి హైదరాబాద్ అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత అని ఒకటి హైకోర్టుకు సంబంధించిన వార్తను ప్రచురించింది. అదేవిధంగా 106 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 గంటల వరకు పోలింగ్, లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ అని చెప్పి 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి. వీటిలో 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు బుధవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే 106 మరి 119కి సంబంధించి 106 నియోజకవర్గాలు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కూడా మన మంథనిలో మరి ఆ 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఏదైతే 5 గంటల వరకు ఉన్న పోలింగ్ 6 గంటల వరకు ఇతర నియోజకవర్గాల్లో పెంచారో, మంథనిలో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఉదయం పూట 7 గంటలకే వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మధ్యాహ్నం తర్వాత మరి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 7 గంటలకి వెళ్ళి 10 గంటల లోపు ఓటు హక్కును పూర్తి చేసుకుంటే మరి వాళ్ళ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళు అవుతారు. మరి ప్రజలందరూ గమనించాలి. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే, కాంగ్రెస్ను నమ్మద్దు, బీజేపీ మాయలో పడద్దు. ఆ పార్టీల మాటలు వింటే మునుగుడే. 6 గ్యారంటీలు అంటూ ముంచిన రేవంత్ రెడ్డి, గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించే మోడీ కుట్ర. బడేబాయ్ చోటేబాయ్ నమ్మితే అన్యాయం చేస్తారు. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బి వినోద్ కుమార్ కొడుమేల, చింతకుంటలో రోడ్ షోలు. ఏదైతే కాంగ్రెస్ ను నమ్మద్దు, బీజేపీ మాయలో పడవద్దని చెప్పి ఇక్కడ మరి బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుతోటి మరి రైతు రుణమాఫీ పేరుతోటి బోనస్ ఇస్తా అని చెప్పి, మహిళలకు 2500 ఇస్తా అని, ఆటో డ్రైవర్లకు మరి 12,000 ఇస్తా అని చెప్పి అన్నిటిని కూడా తుంగలో దొక్కింది. ఇంకా మళ్ళీ కాంగ్రెస్ నమ్మద్దు, అదేవిధంగా బీజేపీ మరి అరిచేతిలో వైకుంఠం చూపిస్తుంది, వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి నమ్మి మోసపోవద్దు. మరి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్కి అవకాశం ఇస్తేనే ప్రజల గొంతుగా పార్లమెంట్లో తమ గొంతును వినిపిస్తామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి కొప్పుల ఈశ్వర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా, వారిది వ్యాపారం నాది పోరాటం, మీ కష్టాలు తెలిసిన కార్మికుడి బిడ్డని, చిక్కుల్లో ఉన్న సింగరేణిని కాపాడింది కేసీఆర్, కాంగ్రెస్ ని గెలిపిస్తే కష్టాలు తెచ్చింది పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నట్టు నాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు, వ్యాపారాలు లేవు, కార్మికుని బిడ్డగా పైంక్ లైన్ పుట్టక ముందు నుంచే మీకోసం పోరాడిన వ్యక్తిని అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఏదైతే మరి వివేక్ వెంకటస్వామికి సంబంధించి వాళ్ళ కొడుకు మరి వంశీకృష్ణ చేస్తున్నాడో, వాళ్ళది వ్యాపారం, వాళ్ళు రాజకీయాన్ని కూడా వ్యాపారమే చేస్తారు,
కేవలం వాళ్ళ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడం కోసం, దానికి ప్రోటోకాల్ వినియోగించుకోవడం కోసమే వాళ్ళు ఇక్కడ మరి పోటీలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ప్రజల సమస్యలు తెలియదు, ప్రజా సంక్షేమం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నేను కార్మికుని బిడ్డను, మీ మీ సమస్యలు తెలిసిన కార్మికుని బిడ్డను, మీకు అండగా ఉంటా, నాకు అవకాశం కల్పియండి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఆయన వాళ్ళకు ఓటేస్తే మరి ఇక్కడ ఇప్పటి వరకు వెంకటస్వామి నుంచి మొదలు పెడితే వెంకటస్వామికి, వివేక్, ఇప్పుడు వంశీకృష్ణకు 3 తరాలు ఓట్లు అడుగుతున్నారు. ఒక కంపెనీ అయినా పెట్టిందా, ఒక్కరికైనా ఉద్యోగ అవకాశం కల్పించిందా అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటూ స్థానికేతరులు వాళ్ళు పెద్దపల్లికి వచ్చి బాగా వేసిర్రు. ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటారు, వాళ్ళ పిల్లలను మాత్రం మరి ఎస్సీ ఇళ్లకి ఇయ్యరు, మరి వాళ్ళ పిల్లలకు ఎస్సీ ఇళ్ల నుంచి పిల్లలను చేసుకోరు. ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు బ్రాహ్మణులు చేసుకున్నారు, వాళ్ళ కొడుకు కాపులు చేసుకున్నాడు. ఈరోజు కాపుల ఓట్లు కూడా మరి వాళ్ళు మరి కాపుల ఇంటి అల్లుడు ఓట్లేవని చెప్పి చెప్తున్నారంటే వాళ్ళు ఎంతకు దిగజార్చిరు రాజకీయాలను కూడా అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చుగా. స్పాట్ వైస్ ఒక పరిశోధనాత్మక కథనాన్ని ఇక్కడ ప్రచురించింది. తిరస్కరణ, పెద్దపల్లిలో వంశీకి గడ్డుకాలం, పెద్దపల్లిలో మాదిగ సామాజిక వర్గం దండగట్టింది. పెద్దపల్లి లోక్సభ ఎన్నికల్లో తమకు అన్యాయం చేసిన అస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు రెడీ అయింది. టికెట్ కేటాయింపులోనే ఆందోళనలు మొదలు కాగా అధికార పార్టీ తాత్కాలికంగా కప్పిపుచ్చింది. అయితే మాదిగ సామాజిక వర్గానికి టికెట్ దక్కలేదనే అగ్గి లోలోన రగులుతూనే ఉంది. దీని ప్రభావం గడ్డం వంశీ గెలుపుపై చూపనుందన్న చర్చ జోరుగా సాగుతోంది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెసే ఉండడం, ఇక్కడ పోటీ చేస్తే రాజకీయ వారసత్వం కొనసాగుతుందనే గడ్డం వివేక్ ఆలోచనలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచారంలో వెల్లువెత్తుతున్న నిరసనలు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరడం గడ్డం వంశీకి గడ్డు కాలాన్ని సూచిస్తున్నాయి. ఏది ఏమైనా మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా విస్మరించిన కాంగ్రెస్ కు ఈసారి ఓటుతో బుద్ధి చెప్పేందుకు ఆ సామాజిక వర్గం వేచి చూస్తుందనేది ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. తిరస్కరణ అని చెప్పి పెద్దపల్లిలో వంశీకి గడ్డు కాలం అనే ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఏదైతే మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకుండా మరి మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందో ఆ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మాదిగలందరూ కూడా అంతా కూడా దండు కట్టిండు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్న మాదిగలు కూడా మరి పూర్తి స్థాయిలో వ్యతిరేక గలం వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు వారసత్వ రాజకీయాలను కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. వాళ్ళ తాత పేరు చెప్పి, నాన్న పేరు చెప్పి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిండు. ఈయన కేవలం వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చేసుకోవడం కోసమే వచ్చిండు. ఆయన గడ్డుకాలం తప్పదని చెప్పి, అదేవిధంగా ఇటీవల మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నాడో ఆయన తిరిగి బీజేపీలో చేరడంతో మరి వంశీకి గడ్డుకాలం తప్పదని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా దండుగట్టిన మాదిగ సామాజిక వర్గం కులాన్ని విస్మరించిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ. ఆందోళనలో కాకా ఫ్యామిలీ ఇటీవలే హస్తాన్ని వీడిన ఎంపీ వెంకటేష్ నేత. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు భారీ షాక్. సండే లీడర్ అంటూ వంశీపై ప్రతిపక్షాల ప్రచారం. ఆలోచనలో పడిన పెద్దపల్లి ఓటర్లు గెలుపు కష్టమేనని సొంత పార్టీ శ్రేణుల గుసగుస అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. వంశీకి గడ్డుకాలం ఎదురైతుంది, ఎట్టి పరిస్థితులలో కూడా గెలవడని ఇప్పటికే మొదటి సర్వేలో మరి ఆయన 3వ స్థానంలో ఉన్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా నిన్నటి రోజున మరి మంతని నియోజకవర్గం ఏదైతే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ ఉన్నాడో ఆయన సొంత నియోజకవర్గంలోని రామగిరి మండలంలో ఇక్కడ బీఆర్ఎస్ నాయకుని మీద కాంగ్రెస్ నాయకుడు అకారణంగా దాడి చేసిండు. ఎలాంటి కారణం లేకుండా మేడే వేడుకల్లో భాగంగా మరి పాల్గొన్న ఆయన మీద ఏకాఏకి ఆయన చేతుకున్న వాచ్ని తీసుకొచ్చి మరి ఆయన మీద దాడి చేస్తే ఆయన కనుబొమ్మ చిట్లిపై మరి రక్తగాయాలైన పరిస్థితిని మనం గమనించవచ్చు. బుర్రశంకర్ పై కాంగ్రెస్ నాయకుల దాడి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్. మాజీ సర్పంచ్ భర్త బుర్రశంకర్ పై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సెంటర్ కాలనీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకేశ్ రవీంద్ర మాట్లాడుతూ బేగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దాసరి శివ అతడు తమ్ముడు శ్రీనివాస్తో కలిసి గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నాయకుడు బుర్రశంకర్ గౌడ్పై పథకం ప్రకారం దాడి చేసి అంతమొందించాలని చూశాడని పేర్కొన్నాడు. గతంలోనూ అనేక మార్లు శంకర్ గౌడ్పై దాడులకు పాల్పడగా శివపై పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఏదైతే మరి ఇక్కడ శ్రీధర్ బాబు మరి సినిమా చూపిస్తాం, ఇప్పటి వరకు 70mm సినిమాని చూపించడం, రాబోయే రోజులలో మరి 35mm సినిమాని చూపించడం, రాబోయే రోజులలో 70mm సినిమా చూపిస్తామని చెప్పిన తర్వాత కాంగ్రెస్ దాడులకు పాల్పడడం చూస్తుంటే ఒకవైపు
ప్రతిపక్ష పార్టీలను ఇటు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వేధించడానికి, మరోవైపు మాట వినకుంటే మరి దాడులకు పాల్పడడానికి కూడా వెనకాడడం లేదని, అదేవిధంగా ఆ దాడులను కూడా వాళ్ళ మాటలు ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నాయి. ఒకవైపు రౌడీయిజం పెచ్చరిల్లిపోతా ఉన్నది. కాంగ్రెస్ వచ్చిన మరి ఎన్నికల సమయంలోనే ఇలా ఉంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష నాయకులను అంతమొందించడానికి కూడా వాళ్ళు వెనకాడబోరు అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఏదైతే మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక మందిపై రౌడీ షీట్లు, అదేవిధంగా అనేక మందిని అక్రమ కేసులతో వేధించిండు, అదేవిధంగా దాడులకు పాల్పడ్డారు. మళ్ళీ అవే పునరావృతం అవుతున్నాయి. మళ్ళీ మంత్రిలో దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ శంకర్ గౌడ్ విషయానికి వస్తే ఇక్కడ ఆయన మరి కన్ను బొమ్మ మీద వాచిని అడ్డం పెట్టి కొట్టిండు. అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం మరి వందల మంది సమక్షంలో ఆయన మీద అకారణంగా దాడికి పాల్పడ్డారు. వాళ్ళందరూ అడ్డుకోకపోతే మారణాయుధాలతోటి ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా అక్కడ ఉన్నవారు చెప్తున్న పరిస్థితిని గమనించవచ్చు. ఈ విధంగా మరి ప్రతిపక్షాల మీద దాడులు చేసి వాళ్ళ మరి ఏదైతే ప్రజల ఆదరణ పొందడానికి, ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి కానీ ఏదైతే ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి వాళ్ళని అంతమొందిస్తే మళ్ళీ 2014లో ఏదైతే జరిగిందో రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమందిని అణచివేసినా భయపడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా మళ్ళీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు. మరి ఏదైతే రౌడీయిజం నియంత పాలనను మానుకోని ఎడల మేము అట్లాగే చేస్తాం, ఖచ్చితంగా మాట్లాడితే చంపేస్తామని చెప్పి కనుక ఇదే హెచ్చరికలు జారీ చేస్తే మరి సామాన్య ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. గతంలో కూడా నియంత పాలనకు చరమగీత పాడిండు. 2014లో మరి చీకట్లో ఉన్న మంత్రికి వెలుగును ప్రసరిస్తే మళ్ళీ అబద్ధాలతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మళ్ళీ అవే మరి ఏవైతే మరి జరిగిన సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ప్రజలారా గమనించండి. ప్రతిపక్షాల నాయకులను ఏ విధంగా వేధిస్తా ఉన్నారు, ఏ విధంగా దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇందులో మరి శంకర్ గౌడ్ మీద దాడికి సంబంధించి ఏ ఒక్క అంశం మరి శంకర్ గౌడ్ తప్పు చేసినట్లుగా నిరూపిస్తే మరి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ముక్కుభూమికి రాకడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు అకారణంగా దాడి చేసినట్టు కనుక అయితే మరి శ్రీధర్ బాబు ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. మరి ఈ విషయంగా శ్రీధర్ బాబు మరి వాళ్ళని మందలిస్తాడా, కాంగ్రెస్ నాయకులను మందలిస్తాడా, లేదంటే ఇలాగే ప్రోత్సహిస్తాడా కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.